హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒకవేళ మీరు కనుక మీ పీసీని యూజ్ చేస్తున్నట్లయితే అది కొత్తది అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఓల్డ్ పీసీ అవ్వచ్చు, ఆ పీసీ యొక్క లైఫ్ అనేది మనం ఎలా పెంచుకోవాలి, నేను మొత్తం 3 టిప్స్ అయితే చెప్తాను. ఈ 3 టిప్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలో అయినట్లయితే మీ పీసీ యొక్క లైఫ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 3 విషయాలని మాత్రం మర్చిపోకండి. చాలామంది ఏంటంటే వాళ్ళ పీసీ కొనుక్కున్నప్పటికీ కూడా వాళ్ళ పీసీస్ అనేవి త్వరగా పోతూ ఉంటాయి. త్వరగా అంటే ఒక 3 ఇయర్స్కి కానీ, లేకపోతే 3.5 ఇయర్స్కి కానీ, లేకపోతే 4 ఇయర్స్కి కానీ పోతూ ఉంటాయి. అదే మీరు కొంతమంది పీసెస్ని చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఏకంగా 6 ఇయర్స్ 7 ఇయర్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. జనరల్గా మనకి లో ఎండ్ పీసీస్ అనేవి పెద్దగా పవర్ కన్జంప్షన్ ఉండదు, అలాగే మనకి హీట్ కూడా పెద్దగా జనరేట్ చేయదు. కాబట్టి లో ఎండ్ పీసెస్ అనేవి కొంతవరకు ఎక్కువ రోజులు అయితే మన్నుతాయి. అదే మీరు హై ఎండ్ పీసెస్ చూసుకున్నారనుకోండి, హై ఎండ్ పీసెస్లో మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తాయి. అండ్ దాంతోపాటు సఫిషియంట్ కూలింగ్ అవన్నీ కరెక్ట్గా లేకపోయినట్లయితే మన పీసీ త్వరగా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీది హై ఎండ్ పీసీ అయినా లేకపోతే లో ఎండ్ పీసీ అయినా. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. నేను ఫస్ట్ చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీ పీసీని మీరు కొన్న తర్వాత రెగ్యులర్గా అయితే క్లీన్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పీసీ కొన్న తర్వాత ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా వాళ్ళ పీసీని అలా పక్కన పెట్టేసి అలా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అట్లీస్ట్ ఒక బేసిక్ క్లీనింగ్ కూడా వాళ్ళ పీసీని అయితే చేస్తూ ఉండరు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, అట్లీస్ట్ 3 నెలలకు ఒక్కసారైనా మీరు కొంచెం క్లీనింగ్ అయితే చేయండి. మనకి పెద్ద సైజ్ పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా, అటువంటి బ్రష్ని ఒక దాన్ని తీసుకుని మీకు ఏదైతే పీసీ లోపల ఫ్యాన్స్ ఉంటాయో ఆ ఫ్యాన్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు ఒకవేళ ఆర్జీబీ క్యాబినెట్స్ని యూజ్ చేసి పెద్ద ఫ్యాన్స్ ఉన్నట్లయితే మీకు ఫాస్ట్గా క్లీనింగ్ అయిపోవాలనుకుంటే ఎంత రెగ్యులర్గా చేసుకుంటే అంత ఫాస్ట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు అంత రెగ్యులర్గా క్లీన్ చేయను అని అనుకుంటే అట్లీస్ట్ మీరు ఒక 3 మంత్స్కి ఒకసారి అయినా కంప్లీట్గా మీ పీసీని ఫ్యాన్స్ ఏమైతే ఉంటాయో ఫ్యాన్స్ ఇటువంటివన్నిటిని కూడా కొంచెం దుమ్ము పట్టకుండా క్లీన్ చేసుకోండి. అలాగని చెప్పేసి మరీ గట్టిగా అయితే చేసేకండి, లైక్ కాంపోనెంట్స్ కదిలిపోయేలాగా కానీ, లేకపోతే కనెక్షన్స్ ఏమైతే ఉంటాయో కదిలిపోయేలా కాకుండా జస్ట్ మీరు ఒక స్మూత్గా మీరు క్లీనింగ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఇచ్చే సెకండ్ సజెషన్ ఏంటంటే, చాలామంది వాళ్ళ యొక్క పీసెస్ని యూజ్ చేసినప్పుడు రెగ్యులర్గా వాళ్ళ సిస్టంలో ఉండే కాంపోనెంట్స్కి థర్మల్ పేస్ట్ ఏదైతే ఉంటుందో థర్మల్ పేస్ట్ అయితే చేంజ్ చేస్తూ ఉండరో. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, అట్లీస్ట్ 1.5 ఇయర్కి కానీ లేకపోతే 2 ఇయర్స్కి కానీ ఒకసారైనా మీ పీసీకి సంబంధించిన థర్మల్ పేస్ట్ని కానీ లేకపోతే థర్మల్ ప్యాడ్స్ ఏమైనా ఉంటే ఆ థర్మల్ ప్యాడ్స్ని కానీ చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో థర్మల్ పేస్ట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ప్రాసెసర్లోనే ఉంటుంది, అలాగే మనకి గ్రాఫిక్ కార్డులో కూడా థర్మల్ పేస్ట్ని అయితే యూజ్ చేస్తారు. మీకు గ్రాఫిక్ కార్డు ఒకవేళ వారంటీ ఉన్నట్లయితే మీకు అవసరం లేదు, కానీ ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ వారంటీ అయితే మాత్రం ఒకసారి మీరు కేర్ఫుల్గా స్క్రూస్ అన్ని విప్పి థర్మల్ పేస్ట్ని కంప్లీట్గా ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో క్లీన్ చేసేసి మళ్ళీ మీరు కొత్తగా థర్మల్ పేస్ట్ని ఇన్స్టాల్ చేసి యాజ్ ఇట్ ఈస్ స్క్రూస్ ఎలా ఉంటాయో అలా వేసేయండి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే కనుక అట్లీస్ట్ మీరు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి అయినా తీసుకువెళ్ళి ఇట్లాగా రెగ్యులర్గా సర్వీసింగ్ అయితే చేసుకోండి. బేసిక్ క్లీనింగ్ ఎప్పుడు పెద్దగా ప్రాబ్లం కాదు, ఇంట్లోనే ఒక బ్రష్ తీసుకుని తుడిచేయచ్చు. అదే మీరు థర్మల్ పేస్ట్ గురించి మాత్రం మీకు తెలియకపోతే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ 1.5 ఇయర్కి కానీ లేకపోతే 2 ఇయర్స్కి కానీ ఒకసారి థర్మల్ పేస్ట్ అయితే చేంజ్ చేయడం మర్చిపోకండి. సో ఎప్పుడైనా కానీ మీరు రెగ్యులర్గా థర్మల్ పేస్ట్ చేంజ్ చేసినట్లయితే ఆ కూలర్కి అలాగే ప్రాసెసర్కి మధ్యన ఈ థర్మల్ పేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి హీట్ డిసిపేషన్ అనేది మనకు ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా జరుగుతుంది అనమాట. అదే మీరు మీ పీసీలో థర్మల్ పేస్ట్ అనేది బాగా ఓల్డ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు హీట్ డిసిపేషన్ అనేది సరిగ్గా జరగక మీ ప్రాసెసర్ అనేది హీట్ ఎక్కిపోవడం కానీ, లేకపోతే మీ ప్రాసెసర్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ కంటే కూడా తక్కువ పర్ఫార్మెన్స్లో వర్క్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా థర్మల్ పేస్ట్ చేంజ్ చేయించుకోండి. అంతేకాకుండా ఎంత వీలైతే అంత మీ పీసీని క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫైనల్గా నన్ను అడిగారు అనుకోండి, నేను మీకు ఫైనల్గా చెప్పే టిప్ ఏంటంటే, లేకపోతే మీరు ఫైనల్గా మీరు ఎప్పటికప్పుడు పాటించాల్సింది ఏంటంటే, మీ సిస్టమ్ యొక్క థర్మల్స్ ఏమైతే ఉన్నాయో థర్మల్స్ని ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా గమనించుకుంటూ ఉండండి. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారో లేకపోతే 1 మంత్కి ఒకసారో మీ ప్రాసెసర్ ఎంత టెంపరేచర్లో వర్క్ అవుతుంది, లేకపోతే మీ మదర్ బోర్డ్ యొక్క విఆర్ఎమ్స్ ఎంత టెంపరేచర్లో వర్క్ అవుతున్నాయి, మీ గ్రాఫిక్ కార్డ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ అవి ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు థర్మల్ పేస్ట్ని చేంజ్ చేయించడం కానీ లేకపోతే ప్రాబ్లం ఏముందనేది చూసుకుని దానికి తగినట్టుగా సర్వీసింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే వాళ్ళ సిస్టమ్ యొక్క టెంపరేచర్స్ ఎంత
ఎంత ఉన్నాయో కూడా చెక్ చేసుకోకుండా సంవత్సరాలు యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర ప్రాసెసర్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెసర్ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ స్పాన్ అనేది లాంగ్ రన్లో అయితే తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రాసెసర్కి రైజన్ తీసుకుందాం. రైజన్ మీకు 85 degrees వరకు కూడా మేనేజబుల్ అనేది చెప్తూ ఉంటారు. సో 85 degrees వరకు మనకి ప్రాసెసర్ రన్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదో. మీరు ఓవర్ క్లాకింగ్ చేసినా కూడా 90 ఇవంతా కూడా మేనేజబులే. బట్ నేను ఎప్పుడు కూడా 80-85 degrees అనేది కొంచెం సేఫ్ రేంజ్ అనేది చెప్తాను. మీరేంటంటే మీ ప్రాసెసర్ని ఎప్పుడు కూడా 80 degrees లోపు ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. ఓవర్ క్లాకింగ్ చేసినా కూడా 80 degrees లోపల ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. సో అలా చూసుకున్నారనుకోండి మనకి ప్రాసెసర్ అనేది దాని యొక్క సేఫ్ రేంజ్లో వర్క్ అవుతుంది కాబట్టి దాని యొక్క లైఫ్ అనేది బాగుంటుంది. సో మీకు వారంటీ 3 years ఉంటుంది కాబట్టి ఇంకొక 3 years వరకు కూడా మీకు ఒక 6 years పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్గా నేను మీకు గ్యారంటీ అవ్వలేను, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల డెఫినెట్గా మీ పీసీ యొక్క లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది. అలా కాకుండా మీరు ప్రాపర్ మెయింటెనెన్స్ చూసుకోలేదు అనుకోండి, అటువంటప్పుడు ఆ 85 degreesలో ఉండాల్సిన ప్రాసెసర్ కంటిన్యూస్గా 95 degrees దగ్గర కానీ లేకపోతే 100 degrees దగ్గర కానీ అట్లా వర్క్ అవుతూ ఉంటుంది. సో అలా లాంగ్ రన్లో ఎక్కువ టెంపరేచర్స్లో వర్క్ చేసినట్లయితే మన కాంపోనెంట్స్ అనేవి త్వరగా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ ప్రాసెసర్ అనే కాదు, గ్రాఫిక్ కార్డ్ అవ్వచ్చు, విఆర్ఎమ్స్ అవ్వచ్చు, ఇలాగ మనకి అన్ని కాంపోనెంట్స్ మనం సిస్టమ్కి సంబంధించిన టెంపరేచర్స్ ఏమైతే ఉంటాయో మీ సిస్టమ్ యొక్క టెంపరేచర్ వ్యాలిడ్ రేంజ్ ఏముంది లేకపోతే సేఫ్ రేంజ్ ఏముందని చూసుకుని ఆ సేఫ్ రేంజ్లో మన కంప్యూటర్కి సంబంధించిన కాంపోనెంట్స్ వర్క్ అవుతుంది లేదో చూసుకుని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే మీ పీసీ లైఫ్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా మీ పీసీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గకుండా ఏదైతే రేటెడ్ పర్ఫార్మెన్స్ ఉందో ఆ పర్ఫార్మెన్స్ వరకు మీ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.